మిథున్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. లెట్స్ బిగిన్ ది షో. మిథున్ రెడ్డి గారు, మావిగన్ పేరుతో ఒక్కసారిగా గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతుంది. గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. మీ పార్టీ అధ్యక్షుడేమో మావిగన్ పేరుతో కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ మాట చెప్పిన వాడిని చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తాడంట్రా అన్ని. ఇంతకీ మీ పార్టీ ఏ స్టాండ్తో ఉంది ఇప్పుడు? ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారని. అమరావతికి మీరు వ్యతిరేకం కాదంటారు. ఇది గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మరి జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో కొత్త ప్రపోజల్ తీసుకొస్తూ ఉన్నారు, మరి అదేంటి? అదే నేను ఇంకా అదే నేను ఇంకా అదే నేను ఇంకా దట్ ఐ థింక్ వాటో వాట్. మీరు అమరావతికి వ్యతిరేకం అనే ఒక నానుడు ఉంది, వాస్తవం కూడా ఉంది. మీరు గతంలో 3 రాజధానులు అని చెప్పారు, తర్వాత ఇప్పుడేమో మావిగన్ అనే పేరుతో వస్తున్నారు. మీరు మీ పార్టీకి చెందిన 3 మాత్రమే వాకౌట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది మీ పార్టీకి మైనస్ కాదా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? డిఫరెన్స్ తీసుకోండి, 2 అమరావతిలు కట్టచ్చు ఈరోజు చంద్రబాబు. మీరు చెప్పేది ఆర్డినరీ కన్స్ట్రక్షన్, ఇది ఇక్కడ వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా అడుటి క్రాక్. రాజధాని అని అంటే ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా? ఇన్ ప్రిన్సిపల్ గా మీరు అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది, దానికి కారణాలు ఎత్తుకుంటున్నట్టు. ఇదేదో మద్ద స్కెచ్ లో ఉంది. మావిగన్ అనేది మీరు పేరు పక్కన పెట్టండి, మావిగన్ ఇంకో పేరు ఇంకో. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. అమరావతి వాళ్ళు కట్టలేనన్నప్పుడు మీరు ఇంక అంతకంటే పెద్ద మావిగన్ అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, అది అసలు ఇంకా అసాధ్యమయ్యే అవకాశం. మోస్ట్ భగవంతుడా, అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఈ రోజు హైదరాబాద్ మీకు ఎందుకు డెవలప్ అయింది? శివార్లు అంతా హైదరాబాద్ లో ఏం పోర్టులు లేవే, సముద్రం. హైదరాబాద్ కు స్టేట్ క్యాపిటల్ ని ఏం చేసైనా నిర్మించుకోవాలని కసి వదిలేసి రికార్డింగ్ డాన్స్ వాళ్ళక మొస్తాబోయి వచ్చి డాన్స్ ఆడదామని చూస్తున్నారు. ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది చేయలేరు, ఇది ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అని అంటాం అంటే ఆ పార్టీ కమిటెడ్ గా ఉంది. కానీ మీరు కమిట్మెంట్ అంటున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మావిగన్ అంటున్నారు. అసలు ఇంతకు మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? మేము రీథింక్ చేసుకున్నాం, స్ట్రాటజీ మార్చుకున్నాము. రీథింక్ చేసుకున్నారు, అండర్లైన్ చేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు, నేను మారాను, నేను ముందు మాదిరి కాదు, నేను ఇప్పుడు మంచోడయ్యాను. పార్టీ మారిందా? మీ అధ్యక్షుడు మారారా? మీ అధ్యక్షుడు మారారా? ఓకే, నో యూస్. వాడు విండండి. ఇప్పుడు అమరావతి ప్రజలు నమ్మొచ్చా? మీరు రీథింక్ చేశారు, మారారు, మీరు మావిగన్ పేరుతో ఏదో ఒక ఆ ప్రాంతానికి ఏదో రకంగా అసోసియేట్ అయి ఉన్నారు. డెఫినెట్ గా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. ఫ్యూచర్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వైజాగ్, కర్నూలు అలాంటి మాటలే ఉండవు కదా? అది అవదమ్మా. అమరావతి రైతులకి మీరు చేసిన అన్యాయం ఎక్కువ, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఎక్కువ, ఏది చెప్తారు? మా కుర్రోళ్ళు ఎరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమే ఎక్కువ. ఎందుకంటే మిథున్ గారు, ఒక వారం రోజులుగా మావిగన్ పేరుతో మీ పార్టీని సోషల్ మీడియాలో రోస్టింగ్ చేస్తున్నారు. ఏంటండి కొల్లబొడితేను అంతే కదండి. సో మీ పార్టీ ఇలాంటి స్టేట్మెంట్ ద్వారా, లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీ నష్టం జరిగింది ఈ వారం రోజుల నుంచి అనుకుంటున్నారు. అంటే మా మావ చాతకానోడనేగా, ఏవి చేయలేడనేగా, ఎందుకు పనికిరాడనేగా. ఇప్పుడు నా ఎబిలిటీస్ గురించి డిస్కషన్ ఎందుకు? అమరావతి, మచిలీపట్నం ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం అనుకోవచ్చు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మిథున్ రెడ్డి గారు, మీరు లిక్కర్ స్కామ్ లో కీలకమైన సూత్రధారి అని చెప్పి సిట్ చెప్తూ ఉంది. ఈరోజు దావుద్ ఇబ్రాహిం లేకపోతే ఒసామా బిన్ లాడెన్ కన్నా నన్ను పెద్ద విలన్ గా చిత్రీకరించారు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. లిక్కర్ తయారీ, స్పిరిట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్, సేల్స్ వరకు మొత్తం మీరే ఉన్నారు. మీ కొలీగ్గా కూడా పనిచేసినారు, మీ పార్టీలో నెంబర్ 2గా పనిచేశారు. విజయసాయి రెడ్డి చెప్పింది ఏంటంటే, ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. మిథున్ రెడ్డి చెప్తేనే 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాం.
ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేసుకుని మీకు నిజం చెప్పేశాడా? మీ కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి 5 కోట్ల రూపాయలు డైరెక్ట్గా జమ అయినాయి, రిసీట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి బిట్టి బిట్టిగా చెప్పాడా, ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్ గా చెప్పేశాడు. వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కేసీ రెడ్డి మీరందరూ కలిసి తరచూ సమావేశాలు అవుతారని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు. ఏది అది కూడా చెప్పేశాడా? అది కూడా చెప్పేశాడు. ఏంటి సో ఇవన్నీ కూడా వాళ్ళు అల్లిన కట్టుకథల్లో భాగమే అది. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. సో కట్టు కదా అని సింపుల్గా కొట్టేస్తున్నారు, కానీ 75 రోజులు మీరు జైల్లో ఉన్నారు, అది గుర్తించాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కానీ లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అనే ఒక చర్చ ఎందుకు వచ్చింది? నాకేంటి సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? అసలు జీరోనా? ఒక లిక్కర్ స్కామే జరగలేదు, 3500 కోట్ల స్కామ్ అని అంటున్నారు, అసలు ఏం జరగలేదు. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? పోనీ మీకు సంబంధం లేదంటున్నారు, పోనీ లిక్కర్లో ఏదో అవకతవకలు జరిగినాయని ఒప్పుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ డూ దట్. నేను ఆ పని చెయ్యలేను. ఎందుకు చెయ్యలేదని చెప్తున్నాను కదా. ల్యాండ్, శాండ్, లిక్కర్ ఈ మూడిటి వల్లే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని అంటే ఏం చెప్తారు? ఇదేం కర్మరా దేవుడా. అమరావతి పేరుకు వ్యతిరేకమా, లేకపోతే మావిగన్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.